హాయ్ అండి, వెల్కమ్ టు హెల్తీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం రాజ్మా మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. ముందుగా రాజ్మా గింజల్ని నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 300 గ్రామ్స్ తీసుకున్నానండి. 300 గ్రామ్స్ తీసుకుంటే 6 మెంబర్స్కి సరిపోతుంది. ఇలా ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. ఇవి కనీసం 6 to 7 hours నానాలండి ఖచ్చితంగా. ఇలా నానిన గింజల్ని తీసుకొని 3 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న గింజల్ని కుక్కర్లోకి తీసుకొని ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసుకొని 250 ml వాటర్ పోసుకొని 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా ఉడకాలండి రాజ్మా గింజలు అనేవి. అప్పుడే కూరలోకి బాగుంటాయి. ఇప్పుడు మనం కడాయిలో వెన్న కానీ ఆయిల్ కానీ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. 2 మీడియం సైజ్ ఎర్రగడ్డల్ని చిన్న ముక్కలుగా చేసి వేయించుకోవాలండి. ఎర్రగడ్డ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి మసాలాలన్నీ వేగేంత వరకు మసాలా అంతా వేయించుకోవాలండి. ఈ మసాలా వేగిన తర్వాత మంచి వాసన వస్తుంది. ఇలా 1 నిమిషం మసాలా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకుందామండి. నేనైతే ఇక్కడ 6 టమోటాలు తీసుకున్నానండి. 6 టమోటాలు తీసుకొని మిక్సీకి వేసుకున్నాను. మనం నాటు టమోటాలు కానీ తీసుకున్నట్లయితే కలరు టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇప్పుడు టమాటా మగ్గేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ రాజ్మా అనేది హెల్త్కి చాలా మంచిది. ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఇది డైజెషన్ కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా రాజ్మా వాడుకోవచ్చండి. టమాటా ఉడికే లోపల మనం మిక్సీ జార్లో కొన్ని రాజ్మా గింజలు వేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీకి పట్టుకుందాం. ఈ రాజ్మా గింజల పేస్ట్ కూరకి మంచి స్ట్రక్చర్ని ఇస్తుందండి. ఇలా టమాటా బాగా మగ్గిన తర్వాత అందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న రాజ్మా వేసుకుందామండి. నీళ్ళతో సహా వేసుకుందాము. ఇన్ కేస్ మీకు నీరు కొంచెం సరిపోలేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రాజ్మా గింజల గ్రేవీని కలుపుకుందామండి.
మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. కొంచెం ఉడికిన తర్వాత మనం సాల్ట్, కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా తక్కువ అయితే వేసుకోవచ్చండి. లాస్ట్లో కూర రెడీ అయినప్పుడు కొత్తిమీర చల్లుకొని మనం సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రాజ్మా కర్రీ రెడీ. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి, పుల్కాల్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.